నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు అభ్యర్థిస్తున్న విద్యార్థులకు వంట నైపుణ్యంతో పాటు ఆతిథ్య రంగం నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే విధంగా నిర్మాణాత్మకంగా శిక్షణ ఇస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ శాఖ ప్రిన్సిపల్ సంజయ్ కే ఠాకూర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐహెచ్ఎం ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో లిటిల్ ఇండియా 2025 పేరుతో 2 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహించారు. లిటిల్ ఇండియా ఉత్సవంలో యువ పారిశ్రామికవేత్తలు, వంట నిపుణులు ప్రత్యేకంగా హాజరు కావడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులు టాలెంట్ ను గుర్తించి భవిష్యత్తులో వారికి తగిన ప్రోత్సాహం అందించనున్నట్లు వివరించారు. 2 రోజుల పాటు నిర్వహించే లిటిల్ ఇండియా 2025 ఉత్సవంలో 26 రకాల వంటకాలను దాదాపు 100 మంది విద్యార్థులు సంయుక్తంగా ప్రచురించినట్లు ఐహెచ్ఎంహెచ్ఓ డి రచన ఆగసి తెలిపారు. దేశంలోనే వివిధ రాష్ట్రాలలో పాటు విదేశాలను సంబంధించి కొన్ని ప్రత్యేక వంటకాలు కూడా ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారని ఆమె చెప్పారు. ఈ ఉత్సవానికి అందరికీ ఉచిత ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. నమస్కారం అండి. మీకు చాలా వెల్కమ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి. మా ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఈ 3 రోజుల కోసం, ఈరోజు సాఫ్ట్ లాంచ్ అంటున్నాం మేము దీన్ని. ఈ 3 రోజుల కోసము స్టూడెంట్స్ వాళ్ళ స్టాల్స్ సెటప్ చేస్తారు. ఆ స్టాల్ సెటప్ చేసి వేరే టైప్ విధాలది క్విజీన్స్ ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఇంకా దాని సేల్ కూడా చేస్తారు. అయితే మా ఈ కాలేజ్ని ఇది ఓపెన్ డే అని అంటున్నాం మేము. అయితే ఎవరికైనా కావాలంటే వాళ్ళు కాలేజ్ లోపల వచ్చి కాలేజ్ చూడొచ్చు, మేము ఎలా చేస్తున్నాము, మా ఫంక్షనింగ్ ఎట్లుంది, ఏముంది అది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఈ కెరియర్ చాయిస్ కావాలంటే హోటల్ మేనేజ్మెంట్లో ఏం నేర్చుకుంటారో, ఏమేమి ఉంది, ఏం ఆస్పెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ ఓపెన్ డేతో సహా మేము మా లిటిల్ ఇండియా ఫుడ్ ఫెస్ట్ లాంచ్ చేసాము. సార్ ఐడియా ఏంటంటే, ఎందుకు స్టార్ట్ చేశారంటే చెప్పినట్టు ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, మనము అందరినీ జాబ్స్ తీసుకోండి అని చెప్తున్నాము, కానీ జాబ్స్ క్రియేట్ చేయండి అని ఎవరికి చెప్పట్లేము. ఇక్కడ మేము అది నేర్పిస్తున్నాము. ఇంకా వీళ్ళు ఇక్కడ చిన్న స్టాల్స్ తీసుకొని సేల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది. నేను రేపు ఒక బిజినెస్గా ఏదన్నా రన్ చేయాలంటే ఎలా చేయాలి, ఎంత డబ్బులు పెట్టాలి, దానికి ప్రాఫిటబుల్ ఎట్లా చేసుకోవాలి, అదంతా ఇక్కడ నేర్చుకుంటారు. వాళ్ళకి ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఆ గ్యారంటీ వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా కనీసం ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానికి చాలా పెద్ద మాట. అది ఇక్కడ నేర్చుకునేది వాళ్ళు రియల్ లైఫ్లో రేపటికి అప్లై చేయగలుగుతారు. మా కాలేజ్ది ఇప్పుడు మళ్ళీ ఐహెచ్ఎం హైదరాబాద్ ఇంకా నేషనల్ కౌన్సిల్ అందరిది కలిపేసి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఈ పిల్లలు ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇచ్చేసి 3 years ఇది చేస్తున్నప్పుడు చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఇది చాలా పెద్ద ఈవెంట్, ఎందుకంటే జనాలు బయట నుంచి కూడా వస్తారు మా స్టూడెంట్స్ని వాళ్ళ టేస్ట్ చేయడానికి. ఇంకా ఇది కొత్తది కాదు, పోయిన చాలా సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. కనీసం 4 years అయిపోయినాయి దీన్ని కంటిన్యూస్లీ చేస్తున్నప్పుడు. ఇంకా స్టూడెంట్స్ ప్రతిసారి అంటారు, మా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ చేసింది, ఇక్కడ నేర్చుకున్నది మేము రియల్ లైఫ్లో అప్లై చేస్తే మేము మా లెర్నింగ్ ఇంకా మాకు దాని ప్రాఫిటబిలిటీ కూడా చాలా ఉంది. అందుకే ఈ ఇన్స్టిట్యూట్లో ఉట్టి హోటల్లో జాయిన్ చేయమని చెప్పట్లేము మేము. రేపటికి మీరు జాబ్ క్రియేటర్స్ ఎలా అవుతారో అది కూడా ఒకటి మేము ఒక సబ్జెక్ట్గా లేకపోయినా కనీసం ఎక్స్పీరియన్స్గా వాళ్ళకి నేర్పిస్తున్నాము. మా దాంట్లో స్టాల్స్ చాలా ఉన్నాయి, రకరకాల స్టాల్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి చూడొచ్చు, అవి మీరు చూస్తారు, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇండియన్ క్విజీన్ ఉంది, బయట నుంచి ఉంది, టర్కీ ఉంది, కొరియా ఉంది, జపాన్ ఉంది. దాని తర్వాత పిల్లలు బేకరీ చేశారు. ఎంత బాగా దాన్ని కేక్స్ని లేకపోతే వాళ్ళ డెజర్ట్స్ని బాగా డెకరేట్ ఎట్లా చేయాలి, దాన్ని ప్రెజెంట్ ఎట్లా చేయాలి, దానికి మీకు ఎలా ప్రైజింగ్ ఎట్లా చేయాలి, దాని కాస్టింగ్ ఎట్లా చేయాలి, అది ఇక్కడ నేర్చుకున్నారంటే వాళ్ళకి బయట వెళ్ళి ఈ చిన్న సెటప్స్ లేకపోతే పెద్ద సెటప్స్, రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ ఏదన్నా ఓపెన్ చేయాలంటే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. వాళ్ళ గ్రోత్ కూడా వాళ్ళకి నేర్చుకోవడానికి మేము ఫైనాన్స్ మేనేజ్మెంట్ నేర్పిస్తే వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది, కానీ ఇది ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఈ ఫెస్ట్ ఏమో మీరు అందరు వచ్చి చూడండి. ఇది ఓపెన్ ఉంది ఫర్ ఆల్ హైదరాబాద్ పీపుల్. ఎవరైనా మీరు ఎవరు చూస్తున్నారు అందరూ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఈ 2 days ఈ కాలేజ్లో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఈ 2 రోజుల కోసం ఉంది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము, సాఫ్ట్ లాంచ్ అన్నాం మేము ఈరోజు. అయితే 24, 25, 26 ఈ 3 రోజులది ఉంటుంది. ఇంకా బడ్జెట్ కూడా చాలా హై లేదు, కానీ మీకు క్వాలిటీ అన్నిటికన్నా బెస్ట్ దొరుకుతుంది. చిన్న బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ ఎలా చేయాలి అది మీరు ఇక్కడ వచ్చి చూడొచ్చు. ఇంకా అన్ని స్టేట్స్ది ఉంది. మీకు ఒక సైడ్ కేరళ కనిపిస్తుంది, ఒక సైడ్ వేరే కంట్రీ కనిపిస్తుంది.
కొరియా కనిపిస్తుంది, దాని తర్వాత మీకు జపాన్ కనిపిస్తుంది. ఇటువంటివన్నీ మీరు ట్రై చేస్తూ ఉండండి, వచ్చి చూడండి ఎలా ఉంది. స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అందరిలో ఉన్నారు. కనీసం వాళ్ళు తీసుకున్న దానికి స్టాల్స్ కనీసం 100 పిల్లలైనా దానికి ఫ్రంట్ బ్యాక్ అంతా కలిపేసి పనిచేస్తున్నారు. Good afternoon. First of all, I would like to express my heartfelt gratitude to all of you, and also would like to introduce on my right Mr. Arnav Gupta, the General Manager of Taj Deccan, then Mr. Guru, the General Manager of Avasa, then we have Chef Manpreet, the Executive Chef of Taj Deccan, and Mr. Amay, the Sales Director of the Orchid Hotels, Royal Orchid Hotels. And we have on my right my colleagues, HOD Rachna, Mrs. Rachna, and Mr. Puneet, and Mr. Ravi Kiran is the Canara Bank Manager and our partner today in hosting this food fest. So today, from today onwards, that is 24th till 26th, we celebrate Little India and IHM Utsav, and that is open for public from tomorrow, that is from 12:30 p.m. till 11 p.m. The entry, all are welcome. It is a free entry, all are welcome. And we have stalls coming from different states. The all different cuisines of country is being represented. We also have few stalls selling international cuisine. The reason is we have students from all over the country, so you have stalls representing their states. And we also have few NRI students studying here. There were cuisines from Japan and South Korea is also there today. The concept of Little India, has come in because, as I mentioned earlier, we have students studying here from all over the country. So we thought, let's name it as a Little India. And the reason why we have been hosting this for last 8 years or so, because we want to celebrate Republic Day in a great way, in a very different way, and truly representing Ek Bharat, Shresth Bharat. That's how every year the 26th January is being celebrated here by hosting IHM, the annual Utsav by name Little India. That's how the things are, and the concept of IHM Utsav Little India is very simple but very, very fruitful. We want to have more and more entrepreneurs. We want our students to be a job provider than job seeker. So it is a very real life situation that is presented for 2 to 2.5 days to the students, where they prepare their food themselves. They have a team to present the food and sell the food. So there is a team working in sales and marketing, there is a team working in food production, and there is a team involved in the service, and also a team involved in environment, that is housekeeping. So it's a mini hotel kind of function that happens. But the bottom line is to promote entrepreneurship among the students, give them a glimpse of what the business world is all around. What happens when somebody makes a good amount of money through the business, or sometimes if they lose the money, then how somebody has to take it and learn from the mistakes and move forward. So that is how the gist in brief what this IHM Utsav is all about. And we hope that a lot of people from Hyderabad will visit the stalls and encourage our students to be future entrepreneurs. Thank you so much.